ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రగతి నగర్లో స్వామివారి ప్రతిష్ఠించి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన ఈ 2 సంవత్సరాల్లో కూడా స్వామివారు భక్తుల కోరికలు విశేషంగా తీరుస్తారని ప్రతీతి. అదేవిధంగా స్వామివారికి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా అభిషేక కార్యక్రమాలు స్వయంగా భక్తులు నీరు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా భక్తులు స్వయంగా నీరు తీసుకొచ్చి అభిషేకించడం జరుగుతుంది. ఈ అభిషేకిస్తే స్వామివారికి విశేష ఫలితం ఉంటుందని భక్తులకు ప్రతీతి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా స్వామివారు బాలా త్రిపుర అమ్మవారు కూడా చాలా విశిష్టమైన అమ్మవారు. ఆవిడ కోరిన కోరికలు తీరుస్తుందని మనవి ప్రతీతి. అదేవిధంగా వల్లభశ్రీ గణపతి వారు స్వామివారి వినాయకుడు కూడా అత్యంత మహత్యం గల స్వామివారిని ప్రతీతి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. వారు కూడా స్వామివారు సంతానం లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించి, అలాగే మానసాదేవి ఉన్నారు. ఆమెను కూడా సంతానం లేని వారు ప్రతి మంగళవారం ఉదయం మానసాదేవికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. సంతానం లేని వారు, పెళ్లి కాని వారు వాళ్ళు అందరూ కూడా ఆ మానసాదేవిని అర్చించి ధరిస్తారు. అదేవిధంగా ఈ మానసాదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేస్తే విశేష ఫలితం ఉంటుందని పూర్వం నుంచి ఆ గుడి ప్రతిష్ఠ జరిగిన నుంచి కూడా ఆలయం ప్రారంభించినప్పటి నుంచి కూడా జరుగుతోందని పెద్దలు తెలియజేశారు. కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ చేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా మొన్న 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు స్వామివారికి పుష్కర మహోత్సవాలు జరిగాయి. అదేవిధంగా మొన్న 6వ తేదీ నుండి రేపు 10వ తేదీ వరకు కూడా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. స్వామివారిని పెళ్లి కుమార్తె అలంకరించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం మహాన్యాసపూర్వకంగా ఏకశుద్రాభిషేకం జరిగింది. అనంతరం ఈరోజు అభిషేకాలు జరబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు సాయంకాలం 8 గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా రేపు స్వామివారికి ఊరేగింపుత్సవం సాయంకాలం 4 గంటలకు ఊరేగింపుత్సవం జరగబడుతుంది. అదేవిధంగా ఆదివారం ఉదయం స్వామివారికి త్రిశూల స్నానం, భక్తులందరూ కూడా ఆ త్రిశూల స్నానంలో పాల్గొంటారు. అదేవిధంగా రోజు సాయంకాలం స్వామివారికి శ్రీపుష్ప యోగోత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం అఖండ అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.